హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోకోనట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. దాంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న 2 కప్స్ ఆఫ్ కోకోనట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ డ్రైగా ఫ్రై చేయొద్దు, లడ్డూస్ అనేవి డ్రైగా వచ్చేస్తాయి. నేను 2 కప్స్ కొబ్బరి తురుముకి 1 కప్ బెల్లం పొడి యాడ్ చేసుకున్నాను. ఇది టేస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం బాగా కరిగే వరకు ఫ్రై చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి యాడ్ చేసుకోండి. ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుని మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. కింద అడుగంటకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఈలోపు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకుని పల్లీలు, జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి లడ్డూస్ అనేవి కరెక్ట్గా ఎప్పుడు కట్టేయాలో తెలియాలంటే అవి కొంచెం తీసుకుని లడ్డూలా మేక్ చేసుకోవాలి. ఓకే, లడ్డు ప్రిపేర్ అయిపోతుందంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు యాడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత అవి లడ్డూస్లా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, కొబ్బరి లడ్డూస్ రెడీ. చాలా బాగుంటాయండి ఇవి. 1 వీక్ కూడా నిల్వ ఉంటాయి ఇవి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.